92వ కీర్తన 13వ వచనాన్ని మళ్ళీ ఒకసారి 13వ చరణాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ముసలితనంలో ఏమొస్తుందంటమ్మా? సిగురు పుడుతుందంట. ఈ ఎండాకాలంలో ఎవరికి సిగురు పుడుతుంది? ఏ చెట్టుకు సిగురు పుడుతుంది చెప్పండి? ఏ చెట్టుకు సిగురు పుడుతుంది? ఏ చెట్టు బాగా ఉంటుంది? ఓకే, మామిడి చెట్టు చెప్పొచ్చు. ఏ చెట్టు అయినా చెప్పొచ్చు. కానుగ చెట్టు, ఓకే. చింతకాయ చెట్టు, వెరీ గుడ్. జామకాయ చెట్టు, ఓకే. దానిమ్మ చెట్టు, ఓకే. సరే, అన్ని చిగురిస్తావని మీరు చెప్తూ ఉన్నారు, మంచి సంతోషము. నేను ఎక్కువగా చూసినటువంటిది కానుగ చెట్టు. అన్ని చెట్లు ఎండకు వాడిపోతుంటే కానుగ చెట్టు మాత్రం భలే అందంగా తయారవుతుంది. అంటే కలింగ చెట్టు, వెరీ గుడ్, సూపర్ నాన్న. ఈ చెట్లల్లో కూడా నిజంగా దేవుడు సృష్టించినటువంటి చెట్లల్లో కూడా ఎట్లుంటవి అని అంటే చాలా చిగురు వేస్తూ ఉంటాయి. అలాగునే క్రైస్తవులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు ముసలితనం అందు చిగురిస్తారంట. ముసలితనంలో కూడా వారి ముఖంలో కళ అనేది తగ్గదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎవరికి తగ్గదు? దేవుని సన్నిధిలో ఉండి దేవునికి ఇష్టలుగా జీవించేటటువంటి వారికి వారి వయసు పెరుగుతున్న కొద్దీ వారి ముఖంలో కళ తగ్గదు, చిగురిస్తుంది అనేటటువంటిది నీతిమంతుల సంపాదన. ఆ యొక్క ముఖంలో ఉన్నటువంటి నెమ్మది అనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. సియోనులో ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును ప్రతిగా పూదండను ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఏమని పేరు పెట్టబడుతున్నది? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను. ఈ బూడిదకు ప్రతిగా పూదండను అనేటటువంటిది ఏమన్నా మీరు ఇంతకుముందు పాటలు పాడతారు కదా, ఎక్కువ సార్లు ఏ పాట పాడతారు? ఓ పాట పాడతారు కదమ్మా, ఏ పాట పాడతారు? కన్నులు జారిన కన్నీళ్ళు దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన. ఇదే పాటలో కూడా పూదండకు ప్రతిగా ఒక వచనము ఉన్నది. ఎందుకు అని అంటే దేవుని మాటలు ఏవి కూడా ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోవు. మనం వినాలి, దేవుని ఎంబడించాలి, గ్రహించాలి, వాక్యాన్ని అనుదినము చదవాలి, చదివి నేర్చుకోవాలి. మరి నేను కూడా ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నా? నేను కూడా మన దగ్గర ఎక్కువ కార్యక్రమాలు లేవు కాబట్టి ఇంటి దగ్గర ఉండి నేనేం చేస్తున్నా? వాక్యాన్ని చదువుతూ ఉన్నా, నేర్చుకుంటూ ఉన్నా, రాసుకుంటున్నా, బోధిస్తూ ఉన్నా, నేర్చుకుంటున్నా. ఎందుకు అని అంటే నేను ఒక విద్యార్థిని అనేటటువంటిది నా దృష్టిలో ఉంది. మీరేమనుకుంటారు? నేను బోధకుడను, నేను బోధించేవాడిని అని మీరు అనుకుంటారు. మీతో పాటు నేను కూడా ఒక విద్యార్థిని, నేను నేర్చుకునేటటువంటి వ్యక్తినే. నన్ను మీరు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మీరు ఆలోచన చేయవద్దు. మీలో ఒక సహోదరుణ్ణి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను చేస్తున్నటువంటి పని మీరును చేయాలి.
మీరు చేస్తున్నటువంటి పని నేనును చేయాలి. ఏమిటి ఆ పని అని మనం ఆలోచన చేస్తే అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. మనకందరికి కూడా దేవుడు నాటినటువంటి చెట్లుగా పేరు పెట్టబడినటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. ఎట్లమ్మా వాగు వలె? వాగు ఎట్లుంటది? ఎంతో దూరం ఉంటుంది, ఎక్కడి నుంచో వస్తూనే ఉంటుంది. ఆ ఓగులో ఉండి నడవాలని అనుకుంటే నీళ్లు లేవు కదా, నీళ్లు తక్కువ ఉండవు కదా, నడవాలనుకుంటే ఈడు వరకు దిగబడుతూ ఉంటుంది. అంటే లోపల నీళ్లు ఉంటాయి, పైన ఉసుక ఉంటుంది. ఆ ఓగు పోతూనే ఉంటుంది. ఆ ఓగు పోయినంత వరకు ఉసుకనే ఉంటుంది. కింద రాళ్ళు ఉంటాయి, సైడ్ పొంటి రాళ్ళు ఉంటాయి, మధ్యలో ఉసుక ఉంటుంది. ఆ ఉసుకలో మనం దిగి నడవాలనేటటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఓగు దాటడానికి. అట్లా వెళితే చాలా లాంగ్ ఉంటుంది. ఇలా తొందరగా పోవచ్చు కదా అని చెప్పి ఓగులో నడిచిపోయేటటువంటి వాళ్ళు ఉసుకలో జారిపడి దిగబడి అలాగనే చనిపోయినటువంటి వారు కూడా ఉంటూ ఉన్నారు. చదువు తల్లి. ఓగు వలె, వాగు వలె వ్యాపించి ఉన్నది నది తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలకు వచ్చు ఆశీర్వాదములను గురించి బిలాము ప్రవచించుట, యాకోబులో నుండి నక్షత్రము ఉదయించునని ప్రవచించుట గురించి ఈ యొక్క లేఖనాలు మనకు గుర్తు చేయబడుతుంది. ఇది యాకోబులో ఉదయించు నక్షత్రము అని అంటే యేసు ప్రభు వారు జన్మిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క సంఖ్యాకాండంలో మనకు గుర్తు చేయబడుతుంది. మనల్ని ఏ విధంగా దేవుడు గుర్తు చేస్తున్నాడంటే మస్తకి వృక్షంలాగా ఉంటున్నారని చెప్పి, ఒలీవ చెట్ల వలె ఉంటామని చెప్పి, ఓగుల వలె అంటే ఓగు సాలున నాటబడినటువంటి చెట్లులాగానంటే ఎప్పుడు దాన్ని ఫలమిచ్చే చెట్లులాగా మనం ఉంటామని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. కీర్తనలు 1వ కీర్తన 1 నుంచి 6వ చరణం వరకు. దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాల్వల యోరాన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు. ఇక్కడ ఆగుదాం ప్రియులారా. ఈ 3వ వచనాన్ని మనం బేసిక్గా చూస్తే, అతడు నీటి కాల్వల యోరాన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. అరే ఏమిటి సవరాయ చేసిందల్లా భలే సఫలమైంది, ఏమిటి బతుకన్న చేసిందల్లా సఫలమైంది అని, ఏమిటి యోహాన్ గారు చేసిందల్లా సఫలమైంది, మిగిలిన వారు చేసింది విఫలమైంది. ఎందుకు అని అంటే ఎవరైతే దేవునితో నమ్మకంగా ఉంటారో, ఎవరైతే ప్రార్థనతో ఆ పనిని ప్రారంభిస్తారో, ఎవరైతే దేవునితో మక్కువ కలిగి ఉంటారో, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటారో, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎవరైతే చెల్లిస్తారో, దేవునికి భయపడేటటువంటి వారి కుటుంబాలు, వారు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు సఫలము చేస్తూ ఉంటాడు, విజయాన్ని అందిస్తూ ఉంటాడు, మేలు దయచేస్తూ ఉంటాడు. కొంచెమే పని ఉంటుంది కానీ ఆ ఇంటిలో నెమ్మది సమాధానము ఉంటుంది. నీతిమంతుల కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమిటి అని అంటే నీతిమంతులుగా ఉన్న కుటుంబాలను విడవబడడం కానీ భిక్షమెత్తుట కానీ ఎప్పుడు దేవుడు చూడలేదు, చూడనీయడు నీతిమంతులను. కొంతమంది అలాగునే
ఒకే స్థాయిలో హై లెవెల్లో పెరిగిపోవచ్చు, మళ్ళా కొద్ది రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కుప్ప కూలవచ్చు. కానీ నీతిమంతులు అలా కూలరు. ఎట్లుంటారంట? నీటి కాలువన యోరాన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. అతడు చేయనదంతయు సఫలమగును. మరి మనము చేస్తున్నదంతా కూడా సఫలం కావాలి అని అంటే, విఫలం కాకూడదు అని అంటే మనం ఎవరితో బాగుండాలి? దేవునితో బాగుండాలి. దేవుని మందిరముతో బంధం కలిగి ఉండాలి. దేవుని మందిరంలో మనము పాడేవారిగా, ప్రార్థించేవారిగా, వాక్యం చదివేవారిగా, వాక్యం బోధించేవారిగా, వాక్యం వినేవారిగా, గ్రహించేవారిగా, ఎంబడించేవారిగా, బలలో చేయి వేసేవారిగా, అలాగునే కానుకలు వర్ధిల్లిన కొలది కానుకలు ఇచ్చేటటువంటి వారిగా, అందులోకి వెళ్ళి దొంగతనం మనము చేయవద్దు. అలాగునే బల్ల తీసుకునేటప్పుడు అయ్యో నేను ఈ వారం తీసుకోను కదా అని చెప్పి భావించకూడదు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆదివారం ఏం చేయాలి? బల్ల తీసుకోవాలి. బల్ల తీసుకోవడం వల్ల క్రీస్తులో మనము ఎవడు నా యందు ఉంటే వాడు నా యందు, ఎవడు నా యందు ఉంటే వాడు బహుగా ఫలించును. మరి క్రీస్తు నందు మనకు నిత్య జీవం ఉన్నది, క్రీస్తులో మనకు నిత్య జీవం ఉన్నది. కాబట్టి మనము ఆయన యందు భక్తి కలిగి ఉండాలి. 4వ వచనం చూస్తే దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలను పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గం ఎవరికి తెలుస్తుంది? నాశనానికి తెలుస్తుంది. నీతిమంతుల మార్గం ఎవరికి తెలుస్తుంది? యెహోవాకు, దేవునికి తెలుస్తుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కీర్తనలు 52వ కీర్తన 8వ చరణాన్ని చూద్దాం. నేనైతే దేవుని మందిరంలో ఎట్లా ఉండమంటామా? పచ్చని ఒలీవ చెట్టు వలె నిత్యము దేవుని కృపయందు, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఏం చేయాలి? మనము నమ్మిక ఉంచి ఉండాలి. ఎట్లుంటామంటమ్మా? ఒలీవ చెట్టు వలె ఉంటామంట. ఎక్కడ ఉంటాము? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మనమందరం ఎట్లుండాలి? ఒలీవ చెట్టు వలె ఉండాలి. అంటే ఫలమిచ్చే చెట్టు వలె. అంజురపు చెట్టు ఒకటి ఉంది. అంజురపు చెట్టు గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. యేసు ప్రభు వారు ఏం చేసిండ్రు? ఆ తోటలో వెతకడానికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు బాగా పచ్చగా ఉన్నది. పచ్చగా ఉంటే ఫలములు ఏమైనా ఉన్నవే అని చెప్పి యేసు ప్రభు వారు దాన్ని చూశాడు. చూస్తే ఏమున్నాయా? దానికి పండ్లు లేవు, ఆకులు అయితే పచ్చగా ఉన్నాయి. యేసు ప్రభు వారు మరి చూశాడు. చూసి ఆ తోట మాలికి ఏం చెప్పాడు? దీన్ని నరికేయండి అని అన్నాడు. అంటే ఆ తోటమాలి ఏమన్నాడు? ఇంకొక సంవత్సరం కొంచెం అవకాశం ఇవ్వండి, చూద్దాము అని అన్నాడు. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందే, పూత లేదే, పిందే లేదే, పచ్చని ఆకులతో నిండే. అంజూరపు చెట్టు పచ్చగా ఉన్నంత మాత్రాన కాయలుండవని అనుకుంటే యేసు ప్రభు వారికి ఆ కాయలు కనిపించలేదు. కానీ నీవైతే నేనైతే ఎట్లుండాలి? దేవుని సన్నిధిలో ఫలించే ఒలీవ మొక్కల వలె మనము ఉండాలి. ఓగు సాలున నాటబడిన వారిగా మనం ఉండాలి. మనము చేయనదంతయు సఫలం కావాలి అని అంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? నమ్మకముగా మనం ఉండాలి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఎట్లుంటారంటమ్మా? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుందురు.
అది కాల్వన యోరాను దాని వేళ్ళను దాని వేళ్లను దాని వేళ్ళు తన్నును ఆ, పెద్ద కలిగినను దానికి భయపడదు. మళ్ళీ చదువుతాను. వాడు జలముల యొద్ద నాటబడిన వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఆ, అది కాలువల ఓరను. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరాన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎట్లుంటదంట? వర్షం లేకపోయినా చింత లేకుండా ఉంటదంట ఆ చెట్టు. వేళ్ళు ఎట్లుంటావంట? కింద నేలం తన్నుకొని లోపలికి వెళ్తుందంట ఆ చెట్టు. క్రైస్తవుడు ఎట్లుండాలి? పరిస్థితులు బాలేకపోయినప్పటికీ దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వ్యక్తికి రేపెట్ల నీకు ఆహారం కావాలనో దేవునికి తెలుసు. ఏనాటికి ఆనాటికి చాలును అని అన్నారు దేవుని వాక్యం. మరి చాలా వరకు ఏం చేయాలి? రేపు ఒక సమస్య ఉంది అని అంటే ఆ సమస్య తీర్చడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం చేయాల్సిన పని ఏమిటి? నమ్మకంగా ఉండాలి. నమ్మకం లేకుండా ఉంటే పని జరుగుతుందా? 100% జరగదు. 1% కూడా కాదు, 100% జరగదు. ఎందుకు జరగదు అని అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మీరు విశ్వాసంగా ఉన్న రోజును మీరు చూడండి, విశ్వాసం లేకున్న రోజును మీరు చూడండి. విశ్వాసం ఉన్న రోజుల్లో దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. విశ్వాసం లేనప్పుడు ఏ కార్యాలు కూడా జరగవు. అప్పుడు మనము వేళ్ళు తన్నుతూ లోపలికి వెళుతుంది. వర్షం లేకపోయినప్పటికీ కూడా ఏం చేస్తుందమ్మా? చింత చెయ్యదు. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ చెట్టుకే దేవుడు అంత ఆధిక్యతనిచ్చిండు అని అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినటువంటి నీకు నాకు ఇంకా గొప్పగా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. హెజ్కేలు గ్రంథం 47వ వచనం. నేను తిరిగి రాగా నేను తిరిగి రాగా నేను తిరిగి రాగా నది తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లా ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి. ఇక్కడ మనం ఆగుదాం పిల్లారా. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనబడెను. ఆయన వెళ్ళినప్పుడు ఏమున్నాయమ్మా? చెట్లు నది తీరమున లేవు. మళ్ళీ ఆయన తిరిగి రాగా ఏముంది? నది తీరమున విస్తారముగా చెట్లు కనబడ్డాయి. అంటే నా జీవితంలో ఇంట్లో పరిస్థితులు బాగలేకపోవచ్చు, కానీ ఈరోజు ఏమీ లేకపోవచ్చు, కానీ దేవుడు రేపు గొప్ప అద్భుతాన్ని మనకు చేస్తాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. హోషేయ 14వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఎట్లా పెరుగుతామంటాము? అతని కొమ్మలు విశాలంగా పెరుగును. చదువుతాయి. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యమును అతనికి నీ కలుగును. ఇక్కడ మనం ఆగుదాం. అతని కొమ్మలు విశాలంగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతని ఉండెను. ఎట్లుంటదంట? మంచి సువాసన కలిగినటువంటి వారిగా ఉంటామంట. యోహానాయ జీవితంలో అనుకోవచ్చు, యోహానాయకి ఏం లేదు కదా అని అనుకోవచ్చు, కానీ మంచిగా నిద్రపోతాడు, దేవుని దయ వలన టైంకు తిండి తింటాడు, నెమ్మదిగా ఆయన ఉంటాడు, దేవుని సన్నిధికి వస్తాడు. ఇంకేం కావాలి ఈ లోకంలో? ఆస్తి అంటే ఏంది? మంచి ఆరోగ్యమే ఆస్తి, మంచి నిద్రనే ఆస్తి, మనసు నెమ్మదిగా ఉండడమే ఆస్తి. ఇక అంతకన్నా మించింది ఏముంది?
పెద్ద బిల్డింగ్ పెట్టుకొని ఇంట్లో కార్లు పెట్టుకొని బంగారు పెట్టుకొని బయట వాచ్మెన్ పెట్టుకొని చుట్టూ కెమెరాలు పెట్టుకొని మళ్ళా వండుకుంటే కూడా నిద్ర రాక బీపీ షుగర్ లేచి ఆయాసమై ఇబ్బంది పడేదానికన్నా అటువంటి ఆలోచన కలిగి ఉండేదానికన్నా దేవునితో నెమ్మదిగా ఉండడమే చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ఆలోచనలు మన ఉద్దేశాలు దేవుని చిత్తంలో భద్రంగా ఉండాలి, అలాగునే నమ్మకంగా ఉండాలి. మనము ఒలీవ చెట్టు వాళ్ళే మనం ఉండాలి. ఒక మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. కీర్తనలు 128వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. కీర్తనలు 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. యెహోవా యందు భయభక్తులు కలిగి గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. మనమందరం కూడా ఒలీవ మొక్కల వాలే వర్ధిల్లేటటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మరి మనమందరం కూడా అలాగునే ఉందాము. దేవుని కృపలో క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి యేసు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును పోనేరడని సెలవిచ్చినట్టుగా యేసును ఎంబడిస్తూ, యేసుతో జర్నీ చేస్తూ, ప్రయాణిస్తూ, యేసుతో సాగుతూ మనం ఈ లోకంలో ఉన్నంత వరకు, లోకం విడిచిన తర్వాత ప్రభువుతో ఉండడానికి మనం నిశ్చయించుకున్న వారిగా ఉంటున్నాం. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి ప్రభునామమున వందనాలు.